పర్యావరణం మీద రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన నెససరీ ఇప్పుడు ఏర్పడిపోయింది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సమ్మర్లో మనం చూసాం ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా విపరీతమైనటువంటి టెంపరేచర్స్. ఎందుకంటే పొల్యూషన్ వల్ల పొల్యూషనే కాదు, భూగర్భ జలాలను ఆక్రమించేయడం, ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిలో గన్లు తవ్వేయడం, అదేవిధంగా ఇష్టానుసారంలో డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ల వల్ల విపరీతమైన టెంపరేచర్ పెరుగుతుంది. మళ్ళీ ఎల్ నినో అనేసి కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి వీటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దానికి సంబంధించి నిన్న వైజాగ్లో జెన్జీ డేటా సెంటర్ సంబంధించి కూడా వాళ్ళు డేటా సెంటర్ ఇక్కడ మాకు వద్దు, డేటా సెంటర్ వల్ల అన్నీ కూడా నష్టాలే తప్ప లాభం 10% ఉంటే నష్టం 90% ఉంది అని చెప్పేసి యూత్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం కూడా జరిగింది. డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడం వల్ల వైజాగ్కి చాలా నష్టం. మనం పర్యావరణాన్ని కాపాడాలి. విశాఖపట్నంలో బీచ్లు కూడా ధ్వంసమవుతున్నాయి అని చెప్పేసి వైజాగ్ సిపి బాక్షి గారు కూడా మాట్లాడడం జరిగింది, ఐపీఎస్ ఆఫీసర్. కాబట్టి డేటా సెంటర్ వల్ల మీరు గూగుల్ వెతికినా కానీ తెలిసిపోతుంది. గూగుల్లో టైప్ చేయండి, వచ్చేస్తుంది. డేటా సెంటర్ వల్ల కొన్ని లక్షల లీటర్ల వాటర్ రిక్వైర్మెంట్ అవుతుంది, కొన్ని లక్షల లీటర్ల వాటర్. ఎందుకంటే ఆ డేటాని కూల్ చేయడానికి రిక్వైర్మెంట్. వన్స్ ఒకసారి డేటా సెంటర్ కానీ నెలకొల్పితే అక్కడ వైజాగ్ పీపుల్స్కి తాగడానికి కూడా నీళ్లు దొరుకుతాయా దొరకవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ దిశగా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఆలోచన చేయలే. అదే డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి నీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తారు? ఒకవేళ ఆ నీటిని సరఫరా చేస్తే వైజాగ్ పీపుల్స్కి తాగడానికి నీళ్ళన్నా సరే సరిపోతాయా? ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏంటి కథ, దాని గురించి ఏమైనా సరే ఏమన్నా రీసెర్చ్ ఏమైనా చేశారంటే పెద్ద గుణసున్నా. దానికి సంబంధించి విశాఖ భవిష్యత్తు కోసం జెన్జీ మొత్తం కూడా గలమెత్తిందన్న విశాఖపట్నంలో. దానికి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లోనే మీరు కూడా వినొచ్చు. In Vizag city, which is already water stressed, it will lead to a lot of electricity power consumption, increase in your bills, or not even much employment, which is not beneficial. It is only benefiting the big corporates. Thank you so much. We wish your campaign all the best and total cooperation from our police department. Anything we can do to save our environment, because environment belongs to all of us. We are here to create an awareness campaign about data centers that are being built in Vizag. We are saying say no to data centers in Vizag city, which is already water stressed. It will lead to a lot of electricity power consumption, increase in your bills. It is not going to lead to a lot of employment. Forget about lot, not even much employment, which is not beneficial. It is only benefiting the big corporates. We wish your campaign all the best and total cooperation from our police department. Anything we can do to save our environment, because environment belongs to all of us. We are here to create an awareness campaign about data centers that are being built in Vizag. We are saying say no to data centers in Vizag city, which is already water stressed. It will lead to a lot of electricity power consumption, increase in your bills. It is not going to lead to a lot of employment. Forget about lot, not even much employment, which is not beneficial. It is only benefiting the big corporates. ఎన్విరాన్మెంట్ మన కోసం, రేపటి కోసం మనం ఎన్విరాన్మెంట్ కాపాడాలి. మన వైజాగ్లో కాపాడాలి, మన భారతదేశంలో కాపాడాలి. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగిపోతూనే ఉంది. ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్ చూస్తే ఉష్ణోగ్రత పెరిగిపోతూనే ఉంది. భవిష్యత్తులో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అందుకే ఒకవైపు అఫారెస్టేషన్, మరోవైపు కాలుష్యం తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయడం. అయితే ప్రస్తుతం యూత్ జెన్జీ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ మీద కాకుండా టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు?
టెక్నాలజీ మనకు అవసరం. టెక్నాలజీ వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఈరోజు ఏఐ, ఇంటర్నెట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా మైనింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్, ఎక్కడ చూసిన టెక్నాలజీ. కానీ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రెండు మనకు కావాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ లేకపోతే, ఎన్విరాన్మెంట్ పాడైతే మనం చూస్తుంటాం ల్యాండ్ స్లైడ్ జరుగుతాయి, సైక్లోన్స్ జరుగుతాయి, న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి. మనం అది ఆపలేం. అందుకే మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడగలిగితే ఈ అన్నీ తగ్గిపోతాయి. లేకపోతే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల మన భారతదేశం కాకుండా మన ప్రపంచంలో ఎన్ని చోట్ల న్యాచురల్ కెలామిటీస్ రాబోతున్నాయి. సో మనం కలిసికట్టుగా మన ఎన్విరాన్మెంట్ సేవ్ చేద్దాం. ఇప్పుడు మన వైజాగ్ చూస్తే బీచ్ వెడల్పు బాగా తగ్గిపోయింది ఇరోషన్ వల్ల. మన బీచ్ ఇరోషన్ ఎలా ఆపాలి అది కూడా మనం ఆలోచిద్దాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. రండి, మనం అందరం కలిసి వైజాగ్ని బెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా తయారు చేద్దాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బీచ్ షాప్స్ కాదు, మహిళలకు భద్రత కల్పించండి. బీచ్ లో బార్ షాప్